హాయ్ గైస్, 7 అవుతుంది అనమాట. ఇంకా ఫస్ట్ ఇంకా పాండిచ్చేరి రాలేదు. ఇది మన తమిళనాడు సంథింగ్ ఊర్లో మనకు లేదు ఐడియా. తమిళనాడు నుంచి ఇప్పుడే పాండిచ్చేరి కానీ మనమేమో అనుకున్నాం కానీ ఏపీ కంటే ఇక్కడ వెదర్ చాలా బాగుంది అండ్ కామ్గా. సో వెయిట్, చాలా బాగుంటాయి. సో గైస్ ఇప్పుడైతే పాండిచ్చేరికి ఒక మ్యాక్సిమం 50 or 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇది అంటే బస్సెస్ ఆగుతాయి అన్నమాట. మాకు దగ్గరలో ఉన్న హోటల్ దగ్గర ఆపారు. ఇప్పుడు టైం 8 అవుతుంది, అందరూ వాష్రూమ్స్కి వెళ్ళాలని ఆపారు. ఆల్మోస్ట్ ఇది అంటే తమిళనాడులో ఏదో సంథింగ్ మనం చదవలేదు పేరు. సో అక్కడైతే ఆపారనమాట. మా నాన్న వాళ్ళు వీళ్ళందరూ దిగి వాళ్ళు కొంచెం పర్సనల్ నీడ్స్ కోసం వెళ్ళారు. ఇంకేముంది, వీళ్ళు మా అత్త వాళ్ళందరూ హాయ్ చెప్పు. హాయ్ 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 హాయ్. వాళ్ళ పాపం ఏం అర్థం కావట్లేదు. 3కి ఒకసారి లేచారు, 12కి ఒకసారి లేచారు. లోకం తెలియదంట. ఇదిగో మా బాబు పాపం ఏం అర్థం కాదు. ఏం చేస్తాం, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి పాండిచ్చేరి ఒకటి, ఇంకా సెకండ్ది చెన్నై పెడతా. ఆఫ్టర్ చెన్నై నాగపట్నం అని అది కూడా పెడతా. 3 వ్లాగ్స్కి మీరు అంత సపోర్ట్ ఇస్తే అంతే సపోర్ట్ అదే అంటే అంటారు కదా, మర్చిపోయా ఇంగ్లీష్ కూడా రావట్లేదు. ఎంత ఎక్కడ ఉంది గాయస్. మోహన్ చూడండి ఎలా అయిపోయిందో ఎదురలేదు. ఇంకేముంది, వెళ్ళడం హోటల్లో వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా జస్ట్ అలా చూడడానికి వెళ్తాం అనమాట. మాకు చూపించడానికి ఉంటారు కదా, వాళ్ళతో వెళ్ళాలి. ఎనీవే ఇది సింగిల్ బెడ్. అదిగోండి ఆ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అది క్యామ్ అనమాట. అంటే నాకు సింగిల్ బెడ్ ఇస్తారనుకో హ్యాపీగా పడుకున్నాం. ఇంకా రాకుండా పార్ట్స్ ఎవరన్నా చూడని వాళ్ళతో వెళ్ళి చూడండి. చాలా రోజుల తర్వాత ఫుల్ బ్లాగ్ పెడతాం కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ చేయకపోవచ్చు, బట్ ఈ వీడియోకి కమెంట్ చేస్తే అర్థమైపోయింది. సో హాయ్ గాయ్స్, ఇప్పుడే హోటల్కి వచ్చేసాం అనమాట. జస్ట్ వి సాట్ హియర్. ఒక 10 minutesలో బీచ్కి వెళ్ళేద్దాం. ఏం బీచ్ అది? పాండిచ్చేరి బీచా? ప్యారడైజ్ బీచ్. అలా చెప్పు. ప్యారడైజ్ బీచ్ అక్కడికి వెళ్తామంట. హార్స్ ఉంటాయా? హార్స్ ఉండిద్దంట. హార్స్ ఎక్కాలంట ఇప్పుడు. హార్స్ కాదు, సర్ఫింగ్ ఉంటది అక్కడ ఎక్కువగా. సర్ఫింగ్ అంట. ఏ నువ్వు చెప్పి ఇక్కడ చెప్పు. సర్ఫింగ్ వైల్డ్ సర్ఫింగ్. అదే బోర్డు మీద ఫస్ట్ టైం అనుకోమన్నట్టు చాలాసార్లు వచ్చా. వీళ్ళు ఎవరు లేనప్పుడు కాకపోతే వీడియో పెట్టలా. ఆహా, ఎప్పుడు వచ్చాడంట? ఎప్పుడు రాలేదు. ఇక్కడికి రాలా, హోటల్కి వచ్చా. ఇక్కడికి నేను సెకండ్ టైం. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను. మళ్ళా కావాలంటే మా నాన్న అడుగు. సరే అక్కడికి పోయి స్టార్ట్ అవుతుంది. అందులో బయటగా రాలేదు మనకి. 2 క్యామ్లు తీసుకున్నా, చూపిస్తా. సరే అది ఆ రూమ్లో ఉందంట. నేను ఇప్పుడు ఎందుకు తర్వాత చూపిస్తా. ఆ క్యామ్లో కూడా వీడియో తెస్తాం. ఓకే బాయ్ గాయ్స్. ఇప్పుడే బీచ్ దగ్గరికి వచ్చేసా. ఈ క్యామ్ పట్టుకొని ఇదంతా తిరుగుడే సరిపోయింది మొత్తం. ఇదిగోండి, దట్స్ ద బీచ్ ఆఫ్ పాండిచ్చేరి. చూడండి, చాలా లుకింగ్ సో బ్యూటిఫుల్. ఈజీగా చూడండి, కలర్లోకి వెళ్ళిపోతుంది. నేను వీడియో చేస్తున్నాను మరి ఇది ఎట్లా ఎడిట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు.
సో ఇది మ్యాటర్. నడిచి 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 ఏనత్త ఇసుక ఎంత మెత్తగా ఉంది. ఉప్పు అనుకుంటా. దగ్గరికి వెళ్తే అనుమతి. ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్పత్తా వాళ్ళకంటే ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చల్లగాలి వస్తుంది బీచ్ పక్కన, అందుకే ఇవన్నీ అరేంజ్ చేశారు అని చెప్తున్నా. అంటే దీని ఎక్కడికి వచ్చాం మనం? ఈ పాండిచేరి సముద్రం ఒడ్డు. అదే ఇది ఎక్కడ దీని ప్లేస్ నేమ్? అదే జ్యోతి చెప్తే ఇంకా బాగుంటుంది. చెప్పత్తా. రాక్ బీచ్ కి వచ్చాం. బా ఈరోజు పూర్తి కలిసిపోవడానికి కారణం ఏంటి? వీడియో పెడతాది యూట్యూబ్ లో. నెక్స్ట్ ఖచ్చితంగా పెడతామా? నేను హైలైట్ అవుతా. సంగతి ఏంటి మరి? మరి ఎక్కడ ఉన్నావు ఇప్పుడు ప్రజెంట్? ఈ ఊరి పేరు నా తెలియదు తొందరగా. అన్న ఎక్కడ ఉన్నావు? నాకు పాండిచేరిలో అంటే ఈ ప్లేస్ నేమ్ మరీనా బీచ్. మరీనా బీచ్ రాక్ బీచ్ కి వచ్చాం. అవునా? నవేనా ఇక్కడ స్పెషల్ ఏంటి? ప్యారడైజ్ బీచ్ పోయాంగా. చెప్పు ఇక్కడ స్పెషల్ ఏంటి? తిరిగావు ఎందాక?